స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనకు మరి ఒక నూతన సంవత్సరాన్ని అనుగ్రహించి ఉన్నారు. అందును బట్టి దేవునికి మనం ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. చూడండి, బైబిల్ గ్రంథం నుంచి ఈరోజు వాక్య ధ్యానముగా మత్తయి సువార్త 17వ అధ్యాయము 1వ వచనం నుంచి ధ్యానం చేద్దాం. 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన యొక్క కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగును వలె తెల్లని వాయెను. ఇదిగో, మోషేయు ఏలియాయు వారికి కనపడి ఆయనతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండుట మంచిది. నీకిష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదుమని యేసుతో చెప్పెను. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా, ఇదిగో, ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆకాశములో నుండి పుట్టెను. శిష్యులు ఈ మాట విని బోర్లపడి మిక్కిలి భయపడగా, యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి, లెండి, భయపడుకుడని చెప్పెను. వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనపడలేదు. చదవబడిన వాక్యంతో చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, నిత్యనివాసి అయిన దేవానికి స్తోత్రాలు, స్తుతులు తండ్రి. ఈ యొక్క చదవబడిన వాక్యం వివరించుండగా నా పెదవులు మరుగు చేసి మీరు మాట్లాడండి. నీ బిడ్డలు వినగల చెవులు, గ్రహించగల హృదయాన్ని దయచేయమని మా ప్రియుడు రక్షకుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసు ప్రభు వారు తన యొక్క ప్రియమైనటువంటి శిష్యులు, ఏర్పరచుకున్నటువంటి శిష్యుల్లో ముఖ్యమైనటువంటి వారు పేతురు, యోహాను, యాకోబు అనేటువంటి ఈ ముగ్గురిని ఒక ప్రత్యేకమైనటువంటి స్థలంలోనికి తీసుకువెళ్ళి ఆయన వారి ఎదుట రూపాంతరము పొందినట్లుగా మనం చూస్తున్నాం. యేసుప్రభు వారు రూపాంతరము పొందిన అనుభవాన్ని ఈరోజు మనము ధ్యానం చేస్తున్నాం. ఈరోజు మన ప్రసంగ అంశం ఏంటంటే, నీవు ఇలా మార్పు చెందు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఈ విధంగా మార్పు చెందాలి. ఎలా మార్పు చెందాలి అంటే, యేసుప్రభు వారు ఏ విధంగా అయితే రూపాంతర అనుభవాన్ని మనకి మాదిరిగా కనపరిచారో ఆ విధమైనటువంటి రూపాంతర అనుభవాన్ని మనము కలిగి జీవించాలి. ఆయన రూపాంతర అనుభవంలో మొట్టమొదటిగా జరిగినది ఏంటి అంటే, మొట్టమొదటిగా ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన ముఖము ఎలా ప్రకాశించిందండి? సూర్యుని వలె ప్రకాశించింది. సూర్యుడు ఏ విధంగా అయితే ప్రకాశిస్తూ ఉంటారో, మిట్ట మధ్యాహ్నము ఏ విధంగా అయితే ప్రకాశిస్తూ ఉంటారో ఆ విధమైనటువంటి ప్రకాశము వలె, అంత తెల్లగా, అంత స్వచ్ఛముగా, అంత ప్రకాశంగా ఆయన ముఖము ప్రకాశించింది. మనకి ముఖము ఎప్పుడు ప్రకాశిస్తుంది అని అంటే, మన హృదయము ఒక సంతోషంతో నింపబడినప్పుడు, ఒక ఆనందంతో నింపబడినప్పుడు మన ముఖము ప్రకాశిస్తూ ఉంటుంది. లేకపోతే మన ముఖంలో ఏదన్నా విచారం ఉన్నదనుకోండి, మనం ఫేస్ అంతా, మన యొక్క మనసులో ఏదైనా విచారం ఉంటే మన ముఖము దిగాలుగా కనపడుతూ ఉంటుంది. ఏదో పోగొట్టుకున్న వ్యక్తిలాగా మన యొక్క ముఖాలు ఉంటాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రక్షింపబడినటువంటి వ్యక్తిలో ఉండవలసినటువంటి మొట్టమొదటి లక్షణం ఆనందం ఉంటుంది. యేసు ప్రభువారిని మనము కలిగి ఉన్నప్పుడు మనలో కలిగేది ఏంటంటే ఆనందము, సంతోషం కలుగుతూ ఉంటుంది. ఆత్మఫలాలు ఆత్మఫలంలో ఉన్నటువంటి లక్షణము ప్రేమ, సంతోషము, సమాధానము, ఈ విధంగా 9 లక్షణాలు ఏ విధంగా అయితే ఉన్నాయో వాటిలో సంతోషము మనకు కలుగుతూ ఉంటుంది. ఆనందంగా ఉంటాము.
మన యొక్క ఆలోచనలు మారుతూ ఉంటాయి. మన ఆలోచన మారినప్పుడే మన యొక్క ముఖము మారుతూ ఉంటుంది. మన యొక్క మనసులో ఏది ఉంటుందో మన ముఖంలో అదే ఎక్స్ప్రెస్ అవుతూ ఉంటుంది, కనపడుతూ ఉంటుంది, ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనసులో ఒక బాధ ఉన్నప్పుడు మన ముఖము ప్రకాశించదు. మనసులో ఆలోచన ఉన్నప్పుడు, మంచి ఆలోచన ఉన్నప్పుడు, ఆనందం ఉన్నప్పుడు మన ముఖము ఆనందంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ప్రేమైనటువంటి దేవుని సంఘమా, దేవుని బిడ్డలరా, మన ముఖము ప్రకాశించాలి. మన ముఖంలో మంచి ఆలోచనలు ఉండాలి, సంతోషకరమైన ఆలోచనలు కనపడాలి. మన మనసులో సంతోషకరమైన ఆలోచనలు ఉండాలి. సంతోషకరమైనటువంటి తలంపులతో మన యొక్క మనసు ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రమే మనము సంతోషంగా ఉండగలుగుతాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. మన మనసులో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి, ఎంతవరకు ఏదైనా బాధతో, ఏదైనా ఆలోచనలతో మన యొక్క భారాలు మనమే మోసుకుంటూ జీవిస్తున్నామేమో. ఇక నుండి మనము రూపాంతర అనుభవం పొందుకోవడానికి మన యొక్క భారాలు దేవుని మీద పెట్టాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏమండి, మన యొక్క చింత యావత్తు ఆయన మీద వేయాలి. ఎందుకంటే ఆయన మన కొరకు చింతించున్నాడు, అంటే లక్ష్యము చేయుచున్నాడు. మన యొక్క చింత యావత్తు ఆయన మీద వేసినప్పుడు, ఆయనకు అప్పగిప్పినప్పుడు, ప్రభువా నా యొక్క భారాన్ని మీరే మోయండి, ప్రభువా నా యొక్క భారాన్ని అంతటిని తీసివేయండి, సహాయమును అనుగ్రహించండి అని దేవుణ్ణి వేడుకున్నప్పుడు దేవుడు మనకి సహాయాన్ని అనుగ్రహిస్తూ ఉంటారు. ఆయన యొక్క సంతోషాన్ని, ఆయన యొక్క ఆనందాన్ని మనకు అనుగ్రహిస్తారు. రూపాంతర అనుభవంలో మొట్టమొదటిగా మనకు కలిగేది మన ముఖము ప్రకాశిస్తూ ఉంటుంది. రోమీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు అంటారు, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందండి. మొట్టమొదటిగా మన యొక్క మనస్సు మారాలి. మన మనస్సు మారితేనే తర్వాత మన జీవితం మారుతుంది. మన మనసు, మన యొక్క ఆలోచన ఏ నిర్ణయం అయితే తీసుకుంటుందో ఆ నిర్ణయమే మన యొక్క జీవితాన్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది. నువ్వు రాంగ్ రూట్లో వెళ్తున్నావంటే, సరి అయినటువంటి ఆలోచన తీసుకోకుండా, నీకు ఇష్టమైనటువంటి ఆలోచనలతో దేవుని మీద భారం వేయకుండా, దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించకుండా, నీకు ఇష్టమైనటువంటి ఆలోచనలతో నువ్వు నడుస్తూ ఉంటే నీ యొక్క మార్గం ఎటెళ్తుందంటే దేవునికి విరోధమైనటువంటి మార్గంలో వెళ్తూ ఉంటావు. దేవునికి ఇష్టమైనటువంటి మార్గంలో నడవాలంటే ఆయన యొక్క చిత్తం ఏవైందో దాన్ని కనిపెట్టుకొని, దేవుని యొక్క ఆలోచన తెలుసుకొని జీవించినప్పుడు ఆయన యొక్క ఆలోచన మనకు ప్రభు చెప్తారు. కీర్తన గ్రంథము 119వ కీర్తనలో వ్రాయబడి ఉంటుంది. కీర్తన గ్రంథము 119వ కీర్తనలో, నీ శాసనములు నాకు ఆలోచనకర్తలై ఉన్నవి అని చెప్తాడనమాట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన యొక్క శాసనములు మనకి ఆలోచన అనుగ్రహిస్తాయి. అవి మనకి ఏ విధంగా నడుచుకోవాలో చెబుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. 139వ కీర్తన మనము ధ్యానం చేసినప్పుడు కీర్తనలో
చూడండి, బైబిల్ గ్రంథంలో 119వ కీర్తన 24వ చరణాన్ని చదువుకుందాం. నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి అని దావీదు భక్తుడు అంటూ ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన యొక్క శాసనాలు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలు. దేవుని యొక్క వాక్యము, ఆయన ఇచ్చినటువంటి కట్టడలు, శాసనాలు నాకు ఆలోచనకర్తలు. అవి నన్ను ఏ విధంగా నడవాలి అనేది నన్ను బోధిస్తూ ఉంటాయి. నేను నడిచే మార్గంలో అవి దేవుని యొద్దకు నన్ను తీసుకెళ్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన యొక్క మన యొక్క ఆలోచనలో మార్పు చెందినప్పుడు మన యొక్క ముఖము సంతోషకరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. దేవుడు యొక్క వాక్యాలను మనం చూసినప్పుడు నీ శాసనములు నాకు సంతోషకరములు, మనసులో సంతోషము ఉంటుంది కాబట్టి మన యొక్క ముఖము ప్రకాశిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. తర్వాత ముఖము ప్రకాశించిన తర్వాత జరిగేది ఏంటంటే ఆయన యొక్క వస్త్రాలు వెలుగు వలె తెల్లని వాయినాయి. దేవునికి స్తోత్రం. ఎలా అయినాయండి? వెలుగు వలె తెల్లయ్యాయి. ఇంకో చోట రాయబడి ఉంటుంది, ఏ చాకలియు అంత తెల్లగా చేయలేడు. ఈ లోకంలో ఏ చాకలి కూడా అంతగా తెల్లగా చేయలేడు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు అంతటి తెల్లని వస్త్రాలు ధరించారు. అంటే మనము ధరించేటువంటి వస్త్రాలు, ఆ యొక్క వస్త్రాలు మార్పు చెందిన తర్వాత దేవుడు మనకు అనుగ్రహించే వస్త్రాలు అంత తెల్లగా ఉంటాయి. వస్త్రాలు అనగా మన క్రియలకు సాదృశ్యం. దేవునికి స్తోత్రము కలుగును గాక. మన వస్త్రాలు అంటే ఏంటి? మన క్రియలు. యెషయా గ్రంథంలో రాయబడి ఉంటుంది, మా యొక్క నీతి క్రియలని మురికి గుడ్డల వలె ఉన్నాయి ప్రభువా, మేము అపవిత్రులముగా ఉన్నాము అని వ్రాయబడి ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మా యొక్క నీతి క్రియలని మురికి గొడ్డల వలె ఉన్నాయి. మేము నీతి అనుకున్నది ఏదైతే ఉన్నదో అవన్నీ ఒక వరస్ట్గా, మురికిగా, ఒక చెత్తగా ఉన్నది అని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఉందన్నమాట. దేవునికి స్తోత్రం. మా యొక్క నీతి క్రియలని మురికి గుడ్డల వలె ఉంది. నేను ఏదైతే నీతిగా ఉంది, నేను చేసేదే నీతి అని నేను జీవిస్తున్నానో అది ఒక మురికిగా, ఒక చెత్తగా ఉన్నది. నీ యొక్క శాసనాలే అవి నాకు ఆలోచనకర్తలుగా ఉంటాయి. అవే సరైన మార్గము. దేవునికి స్తోత్రం. మన యొక్క క్రియలు ఎలా ఉంటాయి అంటే మనం నీతి అనుకునే క్రియలు మురికి గుడ్లుగా ఉంటాయి. మనము క్రియలు ఎలా ఉండాలంటే తెల్లగా ఉండాలి. కొంతమంది రాజకీయ నాయకులు అంటూ ఉంటారు, మా మీద బురద జల్లుతున్నారు అంటే మా మీద ఒక మచ్చగా కనపడాలని చేస్తున్నారు. మా యొక్క జీవితం మీద, మా యొక్క క్యారెక్టర్ మీద ఈ యొక్క వ్యక్తి మచ్చలు కనపడాలని మా యొక్క తెల్లని వస్త్రాలు, మా యొక్క ఎటువంటి మరక లేనటువంటి జీవితంలో ఒక మచ్చ వేయాలని, ఒక దుష్ప్రచారం చేయాలని ప్రయత్నిస్తున్నారని రాజకీయ నాయకులు అనుకుంటూ ఉంటుంటాం, మనం చూస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో మిగతా మామూలుగా మనుషులు, సాధారణ పౌరులు కూడా ఈ యొక్క మాటలు మాట్లాడుకుంటూ ఉంటాం, మనం గమనిస్తూనే ఉంటాం. ఏమనంటే ఈ విధంగా మా మీద బురద జల్లుతున్నారు అంటే ఒక బట్టల మీద ఒక డాట్ పడిందంటే అది కనపడుతూ ఉంటుంది. అంటే అది మనకు వస్త్రాలు అనేవి మన యొక్క క్రియలకు సాదృశ్యంగా మనకి ఇక్కడ కనపడుతూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అక్కడ ఒక తెల్లని వస్త్రాలు ఇవ్వబడుతూ ఉంటాయి. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము చూడండి, 8వ వచనాన్ని చదువుకుందాం. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. దేవునికి స్తోత్రం. సన్నపు నారబట్టలు, నిర్మలమైన సన్నపు నారబట్టలు అంటే అవి పరిశుద్ధుల యొక్క నీతి క్రియలకు సాదృశ్యంగా ఉన్నది.
వధువు సంఘం ఏదైతే ఉంటుందో ఆ యొక్క వధువు సంఘానికి ఏమి ఇవ్వబడ్డాయి అంటే పరిశుద్ధుల నీతి క్రియలు అనేటువంటి వస్త్రాలు ఇవ్వబడ్డాయి. మనకి ఉన్నటువంటి వస్త్రాలు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు అంటే మురికి గుడ్డల వంటి వస్త్రాలుగా మన యొక్క వస్త్రాలు ఉన్నాయి. ఆ వస్త్రాలు తీసివేసి పరిశుద్ధుల నీతి క్రియలు అనేటువంటి సన్నపు నారబట్టలైన వస్త్రాలు మనము ధరించుకోవాలి. దేవునికి స్తోత్రం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎలాంటి వస్త్రాలు నువ్వు కలిగి ఉన్నావు? మురికి గుడ్డల వలె ఉన్నటువంటి వస్త్రాలు కలిగి ఉన్నావా? లేకపోతే దేవుడు అనుగ్రహించే సన్నపు నారబట్టలు, నిర్మలమైనటువంటి తెల్లగా ఉన్న సన్నపు నారబట్టలు అనేటువంటి పరిశుద్ధుల నీతి క్రియలు అనే వస్త్రాలు నువ్వు ధరించుకున్నావా? ఆ విధమైనటువంటి పరిశుద్ధుల నీతి క్రియలు అనే సన్నపు నారబట్టలు మనము ధరించుకోవాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చూపించినటువంటి ఆ యొక్క రూపాంతరపు అనుభవంలో మొదటిగా ఆయన యొక్క ముఖము ప్రకాశించింది, తర్వాత ఆయన యొక్క వస్త్రాలు తెల్లనివైనాయి. తర్వాత జరిగినటువంటి విషయం ఏంటంటే ఆయనకు మోషేయు ఏలియాయు కనపడ్డాడు. మూడవదిగా ఆ భక్తులు కనపడటం అనేది పరిశుద్ధుల సహవాసానికి సాదృశ్యంగా ఉంది. దేవునికి స్తోత్రం. మొదటిగా మన యొక్క ఆలోచన మారినప్పుడు మన యొక్క క్రియలు మారుతాయి. మన యొక్క క్రియలు మారినప్పుడు మన యొక్క సహవాసము మారుతూ ఉంటుంది. మన యొక్క క్రియలు మారినప్పుడు పరిశుద్ధ జీవితాన్ని మనం జీవించినప్పుడు మన యొక్క సహవాసం మారిపోతూ ఉంటుంది. దైవజనులు తండ్రి గారు అజరయ్య గారు, తగరం అజరయ్య గారు, మా నాన్నగారు రక్షణ పొందినప్పుడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఆ యొక్క పాప క్షమాపణ అనుగ్రహించిన తర్వాత దేవుడు మొట్టమొదటిగా ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే కీర్తన గ్రంథం 1వ అధ్యాయము అనుసరించమని ప్రభు చెప్పారట. ఏమనుందంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని రాయబడి ఉన్నది కదా. ఆ యొక్క వాక్యాన్ని అనుసరించమని, ఆ యొక్క అధ్యాయాన్ని అనుసరించమని ప్రభు చెప్పారంట. అంటే మనము లోకం నుంచి ఒక ప్రత్యేకింపబడిన తర్వాత, ఒక మార్పు పొందిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, రూపాంతర అనుభవాన్ని పొందిన తర్వాత మనము పరిశుద్ధుల సహవాసాన్ని చేయాలి. దేవుడు చెప్పినట్లుగానే మా నాన్నగారు మరి పరిశుద్ధుల సహవాసాన్ని చేశారు. తనకంటే వయసులో పెద్దవాళ్ళైనటువంటి అనుభవంలో పెద్దవాళ్ళైనటువంటి సేవకుల యొద్ద అనుభవాలు నేర్చుకొని, వారి దగ్గర అడిగి తెలుసుకొని, వారి దగ్గర పరిచర్య చేసి, ఆ విధంగా దేవుని యొక్క అనుభవాలు, వాక్యంలో ఉన్నటువంటి ఆ యొక్క సత్యాలను తెలుసుకొని ఒక రూపాంతర అనుభవాన్ని మెరుగుపరుచుకుంటూ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు ఆ విధంగా జీవించారు. బైబిల్ గ్రంథంలో అపోస్తలులు కూడా వారు ఇంటింటా కూడుకొనుచు రొట్టె విరుచుట యందు సహవాసం నందు ఎడతెగక ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. ఆ విధంగా మనము మొదటిగా మన యొక్క ఆలోచన మారాలి, తర్వాత మన యొక్క క్రియలు మారాలి, మన యొక్క సహవాసము మారాలి. ఇటువంటి రూపాంతర అనుభవాన్ని మనము కలిగి జీవించాలి. మనము ఈ విధంగా మార్పు చెందినప్పుడు దేవుడు మన పట్ల సంతోషిస్తారు. దేవుడు ఎందుకు మనకు ఆ విధంగా చూపించారు అంటే మనము ఈ విధంగా మారాలి అనే ఒక మాదిరి, అంతేకాని ఆయన పాపి అని కాదు. ఆయన పరిశుద్ధుడు. ఆయన మన కొరకే, మన మార్పు కొరకే ఈ విధమైనటువంటి ఒక రూపాంతరపు అనుభవాన్ని ప్రభు చూపించారు. అట్టి విధంగా మనము జీవిద్దాం. దేవుడు ఇచ్చిన వాక్యాన్ని దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు, స్తుతులు తండ్రి. ఇంతవరకు ఎత్తబడిన వాక్యాన్ని బిడ్డల హృదయాల్లో నూరంతలుగా ఫలింపగినట్లుగా సహాయం చేయండి తండ్రి. ప్రతి ఒక్కరూ ప్రభువా, ఈ వాక్యం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ విధంగా నాయన రూపాంతరపు అనుభవాన్ని పొందుకోవడానికి, ఇటువంటి మార్పును పొందుకోవడానికి సహాయమును అనుగ్రహించి నీ కృపతో బలపరిచి సహాయము చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, 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 ఆమెన్.